నమస్కారమండి. నా పేరు తిరుమలేషు. నేను బెంగుళూరు నుంచి వచ్చాను. నాకు గత 10 సంవత్సరాల నుంచి షుగరుంది. దాని చికిత్స కోసం ఇక్కడ వచ్చాను. ఇక్కడ ప్రకృతి ఆశ్రమం ఉందని నాకు ఆహ్, యూట్యూబ్ ద్వారా తెలిసింది. ఆహ్, అంటే ప్రకృతి వైద్యం ఇది నాకు మొదటిసారి. ఆహ్, నేను ఎక్కువగా ప్రకృతికి ఇష్టపడుతుంటాను. ఈ మెడిసిన్స్ ఇవి తక్కువగా తీసుకుంటాం. సో, కాబట్టి నాకు ప్రకృతి వైద్యం అంటే ఇష్టమండి. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ చికిత్స మనకు ఆహ్, మడ్ బాత్ కానివ్వండి, లేదా ఆయిల్ మసాజ్ కానివ్వండి, ఇవన్నీ తెలిసినప్పటికీ వాళ్ళు చేసే ట్రీట్మెంటు తర్వాత దానివల్ల కలిగే ఫీలింగు చాలా ఆహ్, చెప్పలేమండి. అంటే చాలా బాగుంటది. రిలీఫ్ మనకు డీటాక్సికేషన్ జరగడం వల్ల మనకు కలిగే ఫీలింగు అది చెప్పలేనిది. ఇంకొకటి ముఖ్యంగా ఇక్కడ వీళ్ళు సభ్యులు మనకు పలకరించే విధానం కానీ, ట్రీట్మెంట్ ఆహ్, చేసేటప్పుడు మనకు చెప్పే మెళకువలు ఇవన్నీ నాకు చాలా బాగా నచ్చాయండి. ముఖ్యంగా ఇది నా ఎయిత్ డే. సో, ఫస్ట్ డేకు ఇప్పటికి నాకి ఆహ్, ఆహ్, అంటే ఇది మెడికేటెడ్ ద్వారా మనకు వచ్చే ఫీలింగు, ఈ న్యాచురోథెరపీ ద్వారా వచ్చే ఫీలింగ్‌కి మనము వాల్యూ చేయలేము. అంతగా నాకు ఆహ్, ఏదో ఒక న్యూ లైఫ్ అన్నట్టు ఆహ్, అనిపిస్తుంది. అంటే యాక్టివ్‌నెస్ కానీ ఇది. సో, అది కాక ఇక్కడ ఉన్న ఆహ్, వైద్యో నారాయణ హరిహి అంటారు. సో, ఇక్కడ ఉన్న మేనేజ్‌మెంటు ఈ వేగిరాజు, కృష్ణంరాజు యొక్క వంశీయులు చేస్తున్న ఈ సేవ చాలా మంచిదండి. ఆహ్, అన్నిటికంటే ముఖ్యం అందరికీ అన్ని విషయాలు తెలుసు. ఆరోగ్యం ఎలా ఉండాలి, వాటి పట్ల అన్ని విషయాలు తెలిసినప్పటికీ, వాటికి కావలసిన ఎన్విరాన్మెంట్ అనేది ఎవరు సెట్ చేసుకోలేకపోతారు. మన ఇంటి ఆహ్, వాతావరణంలో. సో, ఇది ముఖ్యంగా అలాంటి వాళ్ళ కోసం చాలా ఉపయోగపడతదండి. సో, ఇలాంటి ప్రకృతి ఆశ్రమాలు ఇంకా ఎక్కువగా ఉండాలని, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆహార వ్యవస్థ కానీ, లేదంటే మన జీవన శైలి ఆహ్, ఆహ్, ఇంకా చాలా మెరుగుపడాలండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆహ్, ఏదో ఒక వ్యాధి ఉన్నే ఉంటది. సో, ఈ దృష్ట్యా మనము వ్యాధి ఉన్న వాళ్ళే కాకుండా, వ్యాధికి ముందు కూడా ఇదొక మంచి ప్రికాషన్ టైపు. సో, ప్రతి ఒక్కరు వచ్చి ఇలాంటి ప్రకృతి పరమైనటువంటి వైద్య సేవలను ఇక్కడ వినియోగించుకోవాలని మనసారా కోరుకుంటున్నానండి. ప్రత్యేకంగా నాకైతే చాలా ఇక్కడ పెట్టే ఆహార నియమాలు కానియండి, ఇవన్నీ మొదటిగా ఒకసారి వచ్చిన మొదటి రోజు, చివరి రోజు ఆహ్, ఈ ఆహార నియమాలు కొత్తగా అనిపిస్తాయి. కానీ మనము దానికి అలవాటు పడినట్లయితే ఆహ్, చాలా బావుంటదండి. నా పర్సనల్ ఫీలింగ్ అది. ఫస్ట్ డే, సెకండ్ డే నేను అలా ఫీల్ అయ్యాను. ఏంటబ్బా! అని. బట్ వన్స్ మీ బాడీ ఆ టేస్ట్ ఫీల్ అయితే మీకు ఆహ్, మళ్ళీ వదిలిపెట్టరండి ఇలాంటి ఆహార నియమాలు. ఆహ్, చివరిగా ఈ సంస్థానానికి నాకు సేవలు అందించిన ఇది చాలా నచ్చిందండి. అందరికీ ధన్యవాదాలండి.